సో డార్క్ సీక్రెట్స్ మీరు యాక్ట్ చేశారు. మరి రిలీజ్ అయిన తర్వాత యాజ్ యాక్టర్గా మీరు యాక్ట్ చేసిన తర్వాత మీ కెరీర్ మీద ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది? ఇప్పుడు ఇది రిలీజ్ అయితే మాత్రం లైఫ్ అందరికీ చేంజ్ అయింది. మీరు మ్యూజిక్ డైరెక్టర్ ఈ డార్క్ సీక్రెట్స్కి, అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కువ ఆపర్చునిటీస్ రావట్లేదు అని యాక్టింగ్లో దిగారా, లేక మీకు యాక్టింగ్ అంటే ప్యాషన్? ఎవడు చెప్పుకోడు, నేను చెప్తాను అంటున్నాడు. చూడాలి. అర్థం కావట్లేదు మా సిరీస్లో ఎన్ని పీసెస్ ఉన్నాయి, ఎన్ని సీన్స్ ఉన్నాయి అనే సీక్రెట్స్ని మీరు మమ్మల్ని సీరియల్గా వచ్చినప్పుడు అడిగేస్తున్నారు. హాయ్ హలో నమస్తే, మై సెల్ఫ్ వేరియేషన్ వెంకీ. డార్క్ సీక్రెట్స్ మీ లైఫ్లో కూడా చాలా డార్క్ సీక్రెట్సే ఉంటాయి. మీ ఫ్యామిలీ దగ్గర దాచిన డార్క్ సీక్రెట్స్, ఇంతవరకు మీ ఫ్రెండ్స్తో రివీల్ చేయని డార్క్ సీక్రెట్స్, అలాగే ప్రెసెంట్ ఉన్న లవ్తో మీ ఎక్స్ గురించి తెలియజేయాల్సిన కొన్ని డార్క్ సీక్రెట్స్, ఇలా చాలానే ఉన్నాయి. అసలు ఈ డార్క్ సీక్రెట్స్ ఏంటి, ఈ గోల్ ఏందని అనుకుంటున్నారా? వెరీ సూన్ అమెజాన్ ప్రైమ్లో ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుంది, డార్క్ సీక్రెట్స్. ఆ టీంతోనే చిన్న ముచ్చట పెడదాం, చిట్ చాట్ చేద్దాం, వాళ్ళ నుంచి కూడా కొన్ని డార్క్ సీక్రెట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం బాస్. హాయ్ అండి. Hello. హాయ్ అండి. చాలా బాగున్నారు అంతా, పేరు క్యూట్ క్యూట్గా. Thank you. డార్క్ సీక్రెట్స్ మీ లైఫ్లో కూడా కొన్ని డార్క్ సీక్రెట్స్ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్, డార్క్ సీక్రెట్ ఈ స్టోరీ వినగానే ఎందుకు ఓకే చేశారు? అచ్చా, ప్రెటీ ఇంట్రెస్టింగ్. మన జనరల్గా మన అందరి లైఫ్లో జరిగే మోస్ట్ ఆఫ్ ద ఫియర్స్, ఓకే, మోస్ట్ ఆఫ్ ద సీక్రెట్స్ చాలా వరకు మనం మనతోటే మాట్లాడుకుంటాం. కొన్ని విషయాలు అవి బయటికి చెప్పడానికి చెప్పలేకపోవచ్చు మోస్ట్ ఆఫ్ ద టైం. సో ఈ స్టోరీస్ ద్వారా కొన్ని చెప్పాలని మా డైరెక్టర్ అవినాష్ థాట్. మీ లైఫ్లో ఉన్న డార్క్ సీక్రెట్స్ ఏమైనా దీనికి రిలేటెడ్ అయ్యాయా? అబ్బే లేదు సార్, అలాంటిది. ఓకే, సో మీరు డార్క్ సీక్రెట్స్ని అసలు ఎందుకు యాక్సెప్ట్ చేశారు ఈ స్టోరీ వినగానే? తను చెప్పినట్టే చాలా సీక్రెట్స్ ఉంటాయి, కొన్ని ఎవరితో షేర్ చేసుకోలేము, కొన్ని ఒక అద్దం ముందు కూర్చొని మనల్ని మనమే క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాం, మనల్ని మనమే చాలా ఇచ్చేస్తూ ఉంటాం. సో ఇది కూడా అలాంటిదే. అవినాష్ గారు మా డైరెక్టర్ సార్ నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు నాకు ఒక చిన్న లైన్ దగ్గర నేను కనెక్ట్ అయిపోయాను. దానివల్ల నేను ఒక చిన్న లైన్కి కనెక్ట్ అయిపోయాను అంటున్నారు కదా, ఆ లైన్ని కొంచెం రివీల్ చేసే ఛాన్స్ ఉందా? అది మీరు సిరీస్ చూడాల్సిందే. ఓకే సార్, యాక్టర్గా డెబ్యూ చేస్తున్నారు, ప్రొడ్యూసర్గా డెబ్యూ చేస్తున్నారు, డార్క్ సీక్రెట్ ఒక వైబ్తో వచ్చేస్తున్నారు. సో అసలు ఎందుకు ఈ డార్క్ సీక్రెట్ని నేనే ప్రొడ్యూసర్గా రావాలి, యాక్టర్గా రావాలి, అంత పాయింట్ మీకు నచ్చింది ఏంటి? సార్ టు బి ఫ్రాంక్, ప్రతి ఒక్కరి లైఫ్లో డార్క్ అనేది ఉంటుంది, సీక్రెట్ ఉంటుంది, డార్క్ ఉంటుంది. ఓకేనా? సో నాకు నా డైరెక్టర్ ఎప్పుడైతే నరేషన్ చేశాడో, సో నాకు వెరీ క్యాచీగా ఉండేది, అంటే ప్రతి ఒక్కరు జనరల్ లైఫ్లో ఉండేది ఇది. సో అట్లా నేను ముందుకు రావడం జరిగింది. ఓకే మ్యామ్, మీరు డార్క్ సీక్రెట్స్ ఓకే చేయడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాజ్ యాక్టర్గా చూడాలంటే ఇది మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంది ఈ సిరీస్లో. నేను పర్టికులర్గా చేసిన దాంట్లో ఎపిసోడ్ మాత్రం ఒక్కొక్క లెవెల్కి ఒకటి లవ్, తర్వాత సాక్రిఫైస్ చేస్తాం, తర్వాత నా హస్బెండ్ కోసం ఆర్ లవర్ కోసం ఏదైతే ఉందో చెప్పేస్తా స్టోరీ అని భయం వేస్తుంది. వాళ్ళ కోసం నేను ఎంత సాక్రిఫైస్ చేస్తా, ఏమే హడల్స్ ఎదుర్కొన్నా అనేది చాలా పాయింట్ నీట్గా చూపించారు. చాలా అందరు చూడాలి. ఇప్పుడున్న జనరేషన్స్లో అయినా, బిఫోర్ అయినా, మన మమ్మీ ఇంకా బిఫోర్ జనరేషన్స్ నుంచి అయినా కానీ ఇదంతా ఒక అమ్మాయి ఎన్ని బాధలు ఎదుర్కొంటూ ఒక లైఫ్ని లీడ్ చేసేది అనేది క్లియర్గా చూపించారు దీంట్లో. ఓకే, సో డార్క్ సీక్రెట్స్ అనేది మనం సీక్రెట్స్ అసలు రివీల్ చెయ్యం, అలాంటిది మీరు జనాల్లోకి చాలా సీక్రెట్స్ని అలా రివీల్ చేసేస్తున్నారు. సో మీ లైఫ్లో ఏదైనా డార్క్ సీక్రెట్ని ఫస్ట్ టైం రివీల్ చేయగలరా? అయ్యో అప్పుడు డార్క్ సీక్రెట్ ఎందుకైంది? ఎలా అవుతుంది? ఓకే, ఓపెన్ సీక్రెట్. ఓపెన్ సీక్రెటా? అసలు సీక్రెట్ ఎందుకు చెప్పాలి? అంతే అంటారా? అసలు రివీల్ చేయరు అయితే, పకడ్బందీగా ప్లాన్ చేసుకొచ్చేసారు. ఓకే, సో డార్క్ సీక్రెట్స్ మీరు యాక్ట్ చేశారు యాజ్ యాక్టర్స్గా, యాజ్ యాక్టర్స్గా. కానీ ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయిన తర్వాత, ఎందుకంటే డార్క్ సీక్రెట్స్ని ఎవరు రివీల్ చేయకూడదు, చెయ్యరు అని మీరే చెప్తున్నారు, కానీ వెరీ సూన్ అమెజాన్ ప్రైమ్లో మీరే రిలీజ్ చేస్తున్నారు. Yeah. మరి రిలీజ్ అయిన తర్వాత యాజ్ యాక్టర్గా మీరు యాక్ట్ చేసిన తర్వాత మీ కెరీర్ మీద ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? అయ్యో డెఫినెట్లీ నాట్. నాట్ ఎట్ ఆల్. అస్సలు అవ్వదు. ఎందుకంటే దీంట్లో కాన్సెప్ట్ ఉంది. అంటే సీక్రెట్ అంటే ఏదో సీక్రెటే ఉండాల్సిన అవసరం లేదు. మేము వేరే సీక్రెట్ చూపించాలనుకుంటున్నా, అది మీరు చూడాల్సి వస్తుంది. ఓకే, అన్ని థియేటర్లోనే, అన్ని లేదు, ఓటీటీలోనే. ప్రైమ్ లోనే చూడాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది రిలీజ్ అయితే మాత్రం లైఫ్ అందరికీ చేంజ్ అయింది. Oh. మైల్ స్టోన్. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇన్ ద సెన్స్ కోట్లు పెడితే పెద్ద ప్రాజెక్ట్ అవ్వదు.
స్టోరీ డిపెండ్. ఆ స్టోరీ పీక్స్ లోకి వెళ్ళింది అంటే అది అందరికీ రీచ్ అవుతుంది, అది ఆబ్వియస్లీ. ఈ స్టోరీ కూడా అలాంటిది. అదే పెద్ద యాక్టర్స్ చేసుంటే కోట్లల్లో 100 కోట్లు 1000 కోట్లు పోయేది. మేము కొత్తలం కాబట్టి ఏది తక్కువ బడ్జెట్ లో అయిపోయింది చెప్పాలంటే. కానీ దీనికి ఉన్న కంటెంట్, పెద్ద స్టోరీ, పెద్ద ప్రాజెక్ట్స్ చేసే వాళ్ళే చేయగలుగుతారు. అంత పెద్ద ప్రాజెక్ట్ ఇది. మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే మాత్రం పక్కా ఓటీటీ బ్లాక్ బస్టర్ లెగ్ కనిపిస్తుంది. ష్యూర్, యా. షూర్గా. అండ్ అలాగే మీరు మ్యూజిక్ డైరెక్టర్ ఈ డార్క్ సీక్రెట్స్ కి, అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కువ ఆపర్చునిటీస్ రావట్లేదు అని యాక్టింగ్ లో దిగారా, లేక మీకు యాక్టింగ్ అంటే ప్యాషన్? అసలు లేదు లేదు, ఐ టెల్ యూ వాట్, ఐఎమ్ డూయింగ్ మై ఓన్ స్టఫ్. నేను నా చేస్తున్నాను. యాక్చువల్లీ నేను యాక్టింగ్ చేయడానికి ఈ సిరీస్ స్పెషల్లీ 2 రీజన్స్. వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ వాడు అరవింద్ అని, సో ఈజ్ ఆల్సో ప్రెజెంటర్ అండ్ ఆల్సో డైరెక్టర్, యాక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్. వాడు నేను మంచి వెరీ థిక్ ఫ్రెండ్స్. అవినాష్ ఈజ్ రైటింగ్. Okay. అవినాష్ ఏంటంటే బేసిక్గా ఏం అడిగినా వాట్ ఎవర్ యూ ఆస్క్ ద క్వశ్చన్ అయిపోతుందిలే, వెరీ గుడ్ అంటాడు, అంతే. అంతకుమించి ఆ మనిషి ఎక్కువ మాట్లాడితే జస్ట్ చూసుకుని రాస్తా ఉంటాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు డూ సమ్ మ్యూజిక్, సమ్ నాన్ సెన్స్. ఇక ఏదో అల్లెలు వాళ్ళు కొంచెం ఇంప్రెస్ చేస్తాను, నేను ఏదో వెక్కిలి అది చేస్తుంటే మోహింది పెట్టేయండి చేస్తాడులే అంటే, అన్న నేను వాయిస్తున్నా కదా, ఏం పెట్టండి ఇదే ఆడ వాయించు సరిపోతుంది. సో వాయించడం కామన్, జస్ట్ యాక్టింగ్, బట్ ఆల్సో అన్ బ్యూటిఫుల్ వే. మా అమ్మకు కూడా నాన్న నువ్వు కొంచెం బాగా వెరైటీగా ఉంటావురా, వెరైటీ. సో నా బిడ్డ స్క్రీన్లో కనిపిస్తే బాగుంటుంది, సో వై డోంట్ యూ ట్రై అని అన్నారు. అండ్ డెఫినెట్గా ఐఎమ్ వెరీ హ్యాపీ, గ్రేట్ఫుల్. థ్యాంక్స్ టు అరవింద్, హిజ్ మై బెస్ట్ ఫ్రెండ్, అండ్ అవినాష్ ఫర్ యాక్సెప్టింగ్ దట్. బాగా చేశానని వచ్చింది. మాది ఫస్ట్ సీనే పెళ్లి సీన్. సో వీ హ్యావ్ అ వెరీ ఫన్ సీన్. అంటే నేను ఎక్కడ చెప్పేస్తానో అనిపిస్తుంది. చెప్పదు. పెళ్ళి అవుతుంది, తర్వాత ఏమవుతుంది మీరు అదే 16 రోజుల పండుగ అన్ని ఉంటాయి కదండి. అన్నీ ఈవిడైతే అన్ని చూపించింది, కలర్లు నవరసాలు అన్నీ. ఓకే సార్, ప్రొడ్యూసర్ గా, యాక్టర్ గా నేను ఒకే ఒక క్వశ్చన్, Yes. అసలు ఈ డార్క్ సీక్రెట్స్ వెబ్ సిరీస్ ని ఎందుకు చూడాలి అనే ఆడియన్స్ కి జస్ట్ ఒక 15 seconds లో మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? 100% చూడాలి. చూస్తేనే మీకు డార్క్ సీక్రెట్స్ మేము ఎందుకు తీసాము, ఎందుకు ఇంత కష్టపడ్డాము, సో దీని వెనకాల ఏముంది అనేది అందరికి తెలుస్తుంది. సో మీరు వెయిట్ చేయాల్సింది. పక్కా. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, డార్క్ సీక్రెట్స్ లో మీరు అందరూ యాక్ట్ చేశారు, కానీ కొన్ని సీన్స్ ఉంటాయి, అంటే నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకోవచ్చు కావడం. సో నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకుంటూ ఉంటారు, కానీ మీలో ఎవరు రొమాంటిక్ సీన్స్ అన్నప్పుడు ఎక్కువ టేక్స్ తీసుకునే వాళ్ళు ఎవరు మీలో? జెన్సే. మేము చాలా తక్కువ అయ్యో. తీసుకుంటాం కదా. Okay. Take ఏ లేదు మాకు. కంప్లీట్ అయిపోయింది. సో మా ఒకటే సింగిల్ టేక్. సింగిల్ టేక్ ఆ కంఫర్టబుల్ ఉంది, తను నాకు కంఫర్ట్ ఓ ఇచ్చాడు. చాలా కంఫర్ట్. నేను ఇచ్చానా? నువ్వు ఇచ్చావు. సో మీ కో మా యాక్టర్, సిరీస్ లో నేను ఇచ్చా ఓ కంఫర్ట్నెస్. సో జెంట్స్ ఎక్కువ టేక్స్ తీసుకుంటారు, Of course. ఎందుకని రీజన్? అంటే ఎందుకంటే ఒక అమ్మాయికి కంఫర్ట్ ఉందా లేదా అనేది వాళ్ళకి తెలియదు. ఈవెన్ వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగాలంటే వాళ్ళు వాళ్ళకంటే మా గురించి ఎక్కువ ఆలోచించారు. ఏం చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగాలన్నా కూడా అంటే అమ్మాయి ఏమనుకుంటుందో Hesitate అవుతారని. అని ఒక ఇంటెన్షన్ తో వాళ్ళు అన్కంఫర్ట్ గా ఫీల్ అయి ఉంటారు. మేము వెళ్ళి ఓకే దాని టేక్స్ ఎక్కువ అయిపోతున్నాయి, ఐఎమ్ కంఫర్ట్ విత్ యూ కెన్ క్యారీ అండ్ నో ప్రాబ్లమ్, విల్ టేక్ సింగిల్ టేక్, యూ కెన్ టేక్ సింగిల్ టేక్, ఓకే. అయితే సారీ, ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అంటే ఐ డోంట్ నో వెదర్ టు కంపేర్ ఆర్ నాట్, బట్ నాకు అనిపించింది, నా ఫీలింగ్ చెప్తున్నాను. మన ఓజీ ఉపేంద్ర సార్ సినిమాలు ఉన్నాయి. ఈజ్ ఎ లెజెండ్ ఫర్ ఎ రీజన్. ఉపేంద్ర గారు అంటే ఇప్పుడు కూడా వచ్చేసి లోపల స్పర్శ వస్తుంది. ఉపేంద్ర సార్ డిడ్ ఎ ఫిల్మ్ కాల్డ్ మల్టిపుల్ ఓపెన్ ఫిల్మ్స్. 10 ఏళ్ల ముందే ఆయన ఆలోచించారు. ఆయన ఒక డైలాగ్ ఉంటుంది, ఎవడు చెప్పుకోడు, నేను చెప్తాను అంతే తేడా. సో మా అవినాష్ చెప్పాడు. సో దట్ ఈస్ వాట్ హీ టుక్ వెరీ సీరియస్లీ. అవినాష్ రోడ్ దట్. అంతే, మోహిత్ ఎవడు చెప్పడు, నేను చెప్పాను అంతే. సో దట్ ఈస్ అవర్ డార్క్ సీక్రెట్స్. ఓ చాలా. ఇంకొకటి, మేము నరేషన్ విన్న తర్వాత జనరల్ వీఆర్ మచ్ ఇన్వాల్వ్ ఇన్ టు ది స్టోరీ. సో అట్లా మాకు చాలా కంఫర్టబుల్ వచ్చింది చేయడానికి. సో మేము ఎవ్వరం ఏదో చేస్తున్నాము ఆ ఫీలింగ్లో చేయలేదు, బట్ వీఆర్ మచ్ Forceful గా లేదు. ఇన్వాల్వ్డ్ ఇన్ టు ది క్యారెక్టర్స్. సో దట్ మేడ్ అస్ టు డూ వెరీ మచ్ ఈజీ. సో
ఇప్పుడు మిమ్మల్ని ఒక చిలిపి క్వశ్చన్ లాంటిదే, కానీ చిలిపి క్వశ్చన్ కాదు. ఓకే సో మీ పక్కన ఇంకొక ముగ్గురు ఉన్నారు కదా, వీళ్ళలో ఒకరిని ఒక ఫ్రెండ్లీ చీక్ మీద కిస్ పెట్టాలి అంటే ఎవరిని చూస్ చేసుకుంటారు? సార్, మేము షూటింగ్ టైంలో ఒక 100 కేసెస్ చేసాం. ఓ సార్ ఆయన మిమ్మల్ని సార్, ఇది సార్ ఆన్ స్క్రీన్ సార్, నాకు వచ్చిన డౌట్ సార్, 100 కిస్సెస్ షూటింగ్ టైంలో అన్నారు, అది ఆన్ స్క్రీనా లేదా ఆఫ్ స్క్రీనా సార్? ఆబ్వియస్లీ ఓకే, నోట్ ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్. సార్ అరుణన్న మిమ్మల్ని పెట్టమంటున్నారు అంతేనా? అంతే సార్. పెట్టుకోమంటున్నారా? ఎందుకు సార్, పాపం పోనీ. సార్ ఆన్ స్క్రీన్ మీద 100 ఆల్రెడీ వాళ్ళు kisses అయిపోయాయి. అలసిపోయారు సార్ ముద్దులు పెట్టి. ఇంకెందుకు సార్ మనకి అయ్యయ్యో. ఆఫ్టర్ దిస్ ఆఫ్టర్ దిస్ ఓకే, సో Okay. మగధీరలో 100 మందిని చంపేసిన సీన్ చూశాను, కానీ ఆన్ స్క్రీన్ మీద 100 కిస్సులు పెట్టిన ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ గారిని చూడడం చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు చూడాలి సార్, తప్పకుండా సార్. 100% మీరు గిన్నీస్ వరల్డ్ చూస్తే రికార్డ్ వస్తుందా? మీకు అర్థం అవుతుంది. నేను ఆ ఎపిసోడ్ చూస్తాను, మీరు ఎన్ని కిసెస్ పెట్టారని ప్రతిదీ నోట్ చేసుకుంటాను. షూర్లీ మీరు అంటే చూడాలి. నాకు అర్థం కావట్లేదు, మా సిరీస్ లో ఎన్ని కేసెస్ ఉన్నాయి, ఎన్ని సీన్స్ ఉన్నాయి అనే సీక్రెట్స్ ని మీరు మమ్మల్ని సీక్రెట్ గా ఉంచనివ్వకుండా అడిగేస్తున్నారు మీరు మమ్మల్ని. అదే అది- కదా సీక్రెట్ ఎట్లాంటి తెలుసుకోవాలని questions ముందే 1 వీక్ వెయిట్ చేయండి. మాట్లాడుతూ అడిగేస్తారా మా సీక్రెట్స్ అన్నిటిని? అంటే నాకు కొంచెం పేమెంట్ ఇచ్చారు, ఇలాంటి కావాలి తీసుకొని రావాలి అని. అయ్యో, మాకు కూడా ఇచ్చారండి, పేమెంట్ ఇచ్చారు అనమాట, చెప్పొద్దు అని. ఓకే, సో డార్క్ సీక్రెట్స్ మీద మీ కాన్ఫిడెన్స్ ఫుల్ వైబ్ జోష్ అద్రిపోతుంది. అండ్ వన్ మోర్ క్వశ్చన్, డైరెక్టర్ గారు ఈ సీన్ ఎక్స్ప్లెయిన్ చెయ్యగానే, సార్ నేను ఈ సీన్ చెయ్యలేను, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, అలాంటి సందర్భాలు మీరేమన్నా ఫేస్ చేశారా? అయ్యో, లేదు చెప్- లేదు. నో. చెప్పాలంటే డైరెక్టర్ అవినాష్ గారు ఎలా అంటే ప్రాజెక్ట్ లాగా డెలివరీ చేద్దాం, వల్గారిటీ చేయట్లే మనం ఇక్కడ. ప్యూర్ కంటెంట్, ఎమోషన్స్ క్యారీ చేస్తూ ఒక మనిషి లైఫ్ లో జరిగే సిచ్యువేషన్స్ ని మనం డైరెక్ట్ క్లియర్ గా చూపించాలి. దట్టు వల్గారిటీ ఏదో చేసేసారు చూపించ అట్లా కాదు చూపించేది. అక్కడ జరగదు కానీ జరుగుతుంది అని ఫీల్ అవుతాం. యునో అక్కడ సీన్స్ మనం షూట్ చేసేటప్పుడు ఏం లేదు, కానీ ఇంటెన్షనల్ గా అన్ఇంటెన్షనల్ గా మనం చూసేటప్పుడు కనెక్ట్ అవుతాం ఆ సీన్స్ కి. అలా చూపించారు వల్గారిటీ లేకుండా, అది బాగా నచ్చింది. చెప్పేటప్పుడైనా మాకు సీన్స్ బిఫోర్ షూట్ చెప్పేటప్పుడే అక్కడే మేము పడిపోయాం, ఓకే ఖచ్చితంగా ఇది హిట్ అయ్యే ప్రాజెక్ట్ చేసేద్దామని. ఓకే, అలా సో చాలా సీక్రెట్స్ అయితే దాగున్నాయని అర్థం అవుతుంది. కొన్ని రొమాంటిక్ సీన్స్, బ్లైండ్ ఫోల్స్ చాలానే కనిపిస్తూ ఉన్నాయి, కానీ డైరెక్టర్ కట్ చెప్పిన తర్వాత కూడా కట్ చెప్పకుండా రొమాంటిక్ సీన్ లో అలా ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు ఎవరు? లేదులేండి. ఎవరు లేరు, కట్ చెప్పగానే కట్. అది ఎప్పుడు లేదు, చెప్తాడని లేదు. కూడా ఒక చెప్తున్నాను. 30 seconds అట్లా క్యారీ చేస్తాం. తొందరగా ఓకే, 30 seconds క్యారీ చేస్తారు. ఎందుకంటే అది కట్ అయిన తర్వాత కూడా ఆ కంటిన్యూటీ మిస్ అవ్వకూడదు కదా, యా. కట్ అని చెప్పే లోపే ఓకే అనే లోపే. సార్ ప్రొడ్యూసర్ గారు, మీరు కట్ చెప్పిన తర్వాత కట్ అయిపోతుంది అయిపోయింది సార్, 100% కట్ అన్నా, నిజమా? 100% కట్. ఓకే. నిజమా అని అడుగుతున్నారు. నాకు నిజమా? నమ్మకం లేదు దొరా. నిజమే. ఓకే, సో ఓవరాల్ గా డార్క్ సీక్రెట్స్ లో మీరు యాక్ట్ చేశారు, మీ కాన్ఫిడెన్స్ చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. అండ్ నా ఎపిసోడ్ బాగా వైరల్ అయిపోతుంది, అంత గొప్పగా ఉంటది ఆ స్టోరీ అన్న స్టోరీ ఎవరిది మీ ఎపిసోడ్ లో? పక్కా మీరే చెప్పాలి. అది మీరు చూసి చెప్పాలి. ఇప్పుడు ఎవరికి వాళ్ళే అది. 4 episodes Obviously, లో అన్ని- ఒక్కొక్కరిది బాగుందని అనిపిస్తది. ఆడియన్స్ పోల్ గా మీరు చూసి ఎవరి ఎపిసోడ్ బాగుంది అనేది comment అన్నిటికీ చేయండి. 4 episodes ఎపిసోడ్స్ కి అందరు రంగులు. ప్రాణం పోసారు. యా. 4 ఎపిసోడ్స్ ని మా డైరెక్టర్ గారు ఎవరిని వదలలేదు, అందరూ దీనికి ప్రాణం పోసి 4 ఎపిసోడ్ ని చాలా బాగా తీసుకొచ్చారు. అయ్యో, డైరెక్టర్ అయితే అసలు కాంప్రమైజ్ అయ్యిందే లేదు, నాకు ఇది కావాలి అంటే అదే కావాలి. బట్ ఎలా చెప్తారు తెలుసా, అంటే రీసెంట్ గా ఒక చిన్న సక్సెస్ మీట్ లో ఒక డైలాగ్ చెప్పారు మా డైరెక్టర్. ఎలా అంటే మార్చరీలో ఉన్న ఎట్లా ఉంటారో అట్లా అంత కూల్ గా ఉంటారు అని చెప్పి, ఈయన కూడా కూల్ గా ఉంటూనే మా ప్రాణాలు తీసేశారు అనమాట. డైరెక్టర్స్ కి అలవాటు ఉంది అదే కదా. అంటే మేమే అర్థం, ఇప్పుడు ఆర్టిస్టులను డైరెక్టర్ అర్థం చేసుకోవాలి, ఇక్కడ డైరెక్టర్ ని మేము అర్థం చేసుకోవాలి. చాలా ఇంట్రోవర్ట్. ఓ అది ఆ, ఇట్లా, ఇంకోసారి అంటే అది చేసేస్తావా? మనమే చేసేస్తా, అడగాలి. సరే చేసే. యా, ఇట్లా చేస్తావా? మనమే అడగాలి, ఇంకోసారి చెయ్యాలా అని మనం అడిగే లెవెల్లో ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. ఓకే, యా, సో అవినాష్ గారు, మీ డైరెక్టర్ గురించి చెప్పాలంటే జస్ట్ డిస్క్రైబ్ ఇన్ వన్ వర్డ్. కూల్ పర్సన్, కూల్ పర్సన్, వెరీ కూల్. హీ ఈస్ హ్యాండ్సమ్ డైరెక్టర్. హ్యాండ్సమ్, ఓ ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ మిక్స్, టుగెదర్. యా, ఫ్రూట్ మిక్స్ భయపెడతాడు భయపెడతాడు. చూపులతో. అంటే ఏం అర్థం చేసుకో. ఇప్పుడు తిట్టాడా, ఏమన్నా పొగుడుతున్నాడా, అన్నిటికీ ఒకటి ఎక్స్ప్లెయిన్.
ఇప్పుడు అన్నిటికీ ఒకటే ఒక ఎక్స్ప్రెషన్. డైలాగ్ ఓకే ఇప్పుడున్న డైరెక్టర్స్ లో యంగెస్ట్ డైరెక్టర్ అని చెప్పు. ఓకే, ఇప్పుడున్న డైరెక్టర్స్ లో యంగెస్ట్ డైరెక్టర్. ఇలాంటి డైరెక్టర్ మళ్ళీ ఇంకో వెబ్ సిరీస్ ఇంకొక మూవీ చేస్తే మళ్ళీ నేను యాక్ట్ చేయాలి నేను. అన్న 100% అందరూ ఉంటాం Everyone. అంత కంఫర్టబుల్ గా ఇస్తారు. వెరీ వెరీ కీన్ ఆన్ సబ్జెక్ట్, యా గుడ్ చాయిస్. ఒక డైలాగ్ ఉంటది కదా, వచ్చాడు చెప్పాడు వెళ్ళాడు కైండ్ There is వచ్చాడు part two. కాల్చి కాల్చాడు. There is also part 2, part 3. వచ్చాడు ఓ. hit కొట్టాడు రిపీట్. యా వచ్చాడు హిట్ చెప్పేద్దాం. కొట్టాడు రిపీట్. అయితే పార్ట్ 2 తో మళ్ళీ వస్తాడు, హిట్ కొడతాడు, రిపీట్. Yes, 100%. యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా మీకున్న కాన్ఫిడెంట్ చూస్తేనే పార్ట్ 2 పార్ట్ 3 కూడా అనౌన్స్ చేసేసారు. రాసుకో సాంబా, పార్ట్ 2 పార్ట్ 3 కూడా ఉందంట, డార్క్ సీక్రెట్స్. ఇంకా మీ లైఫ్ లో అంటే మీ ఫస్ట్ ప్రపోజల్స్ గుర్తున్నాయా? మీ క్రష్ Yeah. ఎప్పుడో స్కూల్లో అంది. ఎప్పుడో స్కూల్లో జరా అప్పుడు ప్రపోజ్ చేసిన ఒక చిన్న డైలాగ్ ఏదన్నా మీ కో యాక్టర్ కోసం. ఆ ఎక్స్ప్రెషన్ చూసారా? ఇక్కడ కూడా వెరైటీగానే ఉంది. సిరీస్ మొత్తం అదే ఎక్స్ప్రెషన్. అంతే. అంటే డైరెక్టర్ మార్చొద్దన్నారా, ఇంకా అదే మెయింటైన్ చేస్తే బెటర్ అనుకున్నారా? అబ్బాయి ఏం లేదు, తీసుకెళ్ళి ఇదే కంటిన్యూ చేయాలి. రోల్ కి కనెక్ట్ కావాలి అని ఇప్పటి నుంచే అందరికి బాగా. అంటే బ్యూటిఫుల్ ఇంకా నా క్యారెక్టర్ నుంచి బయటకు రాలేదన్నమాట. ఓ ఓ ఓ అంతే. అంతే. అంటే అదే. ఏం చెప్తారండి చిన్నప్పుడు స్కూల్ డేస్ లో, అంటే ఏ పిల్ల నువ్వంటే నాకు ఇష్టం అంతే, అంతకు మించి ఇంకేం ఉండదు. జర అదే డైలాగ్ ని కొంచెం రీక్రియేట్ చేయండి. ఏ పిల్ల నువ్వంటే నాకు చెప్పండి ఇష్టం. చెప్పండి. కొంచెం ఫీల్ రావట్లేదు మా, మనం ఇంకా అదే క్యారెక్టర్ ఉన్నాం. రిలీజ్ మేడం ని చూసినా మీరు ఫీల్ రావట్లేదు అంటున్నారు. మేడం చూస్తే ఎందుకు రావట్లేదు, మరి బ్రహ్మాండంగా వస్తుంది. ఫీల్ ఫీల్. ఓకే ఓకే, పెళ్లి అయిపోయింది, దాని తర్వాత ఏం తెలియాలో ఎపిసోడ్ చూడాలి, అంతే కదా? చూడాలి, Please. definite గా చూడాలి. ప్లీజ్ వాచ్. ఈ క్వశ్చన్ మీ ఇద్దరికి నా కోసం. మీరు ఏదైనా చెప్పొచ్చు, ఎందుకంటే నాకు పెద్ద ఫీలింగ్స్ ఏం లేవు కాబట్టి. చూస్ 1 4 ఆప్షన్స్ లో నన్ను ఫస్ట్ ఎలాగో స్కిప్ చేస్తారు అనుకోండి, అది వేరే విషయం. మ్యారేజ్, డేటింగ్, ఫ్రెండ్షిప్, డైరెక్ట్ బ్లాక్. ఏదో Friend. చెప్పండి. ఫ్రెండ్, బ్లాక్. లేదు నేను ఫ్రెండ్. మనోభావాలు ఎలా దెబ్బ, ఇప్పుడు ఫీలింగ్స్ లేవన్నారు కదా, మనోభావాలు ఉన్నాయి. సేమ్ తను feel అయింది. కదా. తనకు ఫీలింగ్స్ లో నీ ఫీలింగ్ అయిపోతున్నానే. అలాంటిది ఇంక ఎపిసోడ్ లో నువ్వెంత ఫీల్ అయి ఉంటావు? నీ ఎపిసోడ్ మాత్రం ర్యాంప్ ఉండబోతుందని అనిపిస్తుంది ఏదో. గట్టిగా. ఓకే, డార్క్ సీక్రెట్స్ అసలు ఎందుకు చూడాలి? అమెజాన్ ప్రైమ్ అండ్ అలాగే సో మెనీ వేరియేషన్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ అవుతుంది. ఎందుకు చూడాలి అన్నదానికి ఒక రీజన్స్ చెప్పండి. యా, మన లైఫ్ లో సో కాల్డ్ పీపుల్స్ సరౌండెడ్ బై అస్ చాలా మంది ఉంటారు. వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుంది, వీళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుంది అని చాలా క్యూరియాసిటీ ఉంటుంది తెలుసుకోవడానికి. ఇలానే ఇది కూడా ఈ 4 మెంబర్స్ 4 లైఫ్స్ లో ఏమేం జరిగింది అనేది కొంచెం ఆఫ్ ఎమోషన్స్, ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్, ఏడుపు, హ్యాపీనెస్ అన్ని కలగలిపి ఉన్న సిరీస్ ఇది. ఓకే, సో ఇప్పుడు మనం వేరే వాళ్ళ లైఫ్ లో క్లియర్ గా ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పరు, కానీ మేము చెప్తాం, చూపిస్తాం, క్లియర్ గా చూపించాం, వచ్చి చూడండి ఖచ్చితంగా. ఓకే. యా, మీరు నన్ను మీరు ఈ క్వశ్చన్ అడిగితే ఆ, ప్రతి ఒక్కరి లైఫ్లో హిడెన్ ఉంటుంది. సో అది ఇంత బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పలేము. Yeah. సో అది చెప్పలేదే మేము ఒక సిరీస్ ద్వారా ముందుకు తీసుకొస్తాం. అంతే. సీక్రెట్స్, మీ సీక్రెట్స్ మీరు చెప్పలేదు, బట్ మా సీక్రెట్స్ మేము చెప్పాలనుకుంటున్నాం, చూపించాలనుకుంటున్నాం. Okay. దానికోసమైనా మా సీక్రెట్స్ చూడాలని అనుకుంటున్నాం. అంతేగా? అంతేగా అంతేగా? అంతేగా అంటే ఐ కెన్ అంతేగా? టెల్ వెదర్ అంటే నేను ఐ కెన్ టెల్ ఆర్ నాట్ ఐ డోంట్ నో, బట్ విత్ డ్యూ రెస్పెక్ట్ ఆర్జీవి గారికి బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఆయన స్ట్రైట్ మనిషి. ఐ షుడ్ అంటే ఆయన విత్ లవ్తో నేను ఆయన పేరు చెప్తున్నాను. ఆర్జీవి గారు చూస్తే ఐదర్ బాగా మెచ్చుకునేస్తారు, లేదా తిడతారు, బట్ ఖచ్చితంగా ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. లేదా ఆర్జీవి గారు ఐస్ క్రీమ్ పార్ట్ 3 పార్ట్ 4 మీతో ప్లాన్ చేయొచ్చా? అది ఇప్పుడు నేనేం చెప్పలేను, తెలియదు కూడా. చేయొచ్చు. చేస్తే బాగుంటది అని చెప్పొచ్చు కదా. బాగుంటుంది. Yes, yes. చేస్తే బాగుంటది. అది కూడా ఒక ఆప్షన్ ఉంది కదండి, చెప్పొచ్చు కదా? రైట్ అండి. సో డార్క్ సీక్రెట్స్ మొత్తానికి మీ వైబ్ అయితే బాగా నచ్చేసింది. సో డార్క్ సీక్రెట్స్ ఈ ఇంటర్వ్యూ చూస్తే మాత్రం ఫుల్ ఖుషి అయిపోతారు, ఎందుకంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకే ఇప్పుడే అమెజాన్లో చూడాలనిపిస్తుంది, కానీ ఇప్పుడు చూడలేను ఎందుకంటే నాకు ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా. డార్క్ సీక్రెట్స్ స్టోరీ అయితే విన్నారు, కానీ ఈ స్టోరీలో యాక్టర్గా మీరు యాక్ట్రెస్గా కొంచెం క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వాలి అంటే కొంచెం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అండ్ అలాగే ఉంటాయి కదా, దానికోసం మీరు ఎంత కష్టపడ్డారు ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వడం కోసం? స్టోరీ విన్నాక
అనిపించింది యాజ్ యాక్టర్గా మనం ఏ రోల్స్ అయినా చేయాలి, లేదు అంటే సైడ్ రోల్స్ చేసుకుంటూ పోవాలి. అది దీంట్లో మాత్రం ఇది విన్నప్పుడు చాలా కష్టంగా అనిపించింది. అరే చేయగలుగుతామా, ఎంతమంది ఏమనుకుంటారు, ఇవన్నీ అయితాయా, మనకి వెనక్కి వెళ్ళిపోవాలా ఇది చేయాలా, వెనక్కి వెళ్ళిపోవాలా ఇది చేయాలా, ఇది ఒక్కటే. అది 1 వీక్ ఆలోచించా చాలా. ఇది ఎందుకంటే ఫస్ట్ టైం ఇలాంటి ప్రాజెక్ట్ చేయడం, ఇంత ఇంపాక్ట్ ఉన్న ప్రాజెక్ట్ వదులుకుంటే మళ్ళీ నాకు రాదు. యాజ్ అ పర్సన్గా నేను, యాజ్ అ యాక్టర్గా నేను చూసేది పర్సనల్గా ఏంటంటే, నాకు డైలాగ్స్ ఉన్నాయా లేకపోతే ఇంపార్టెంట్ రోల్స్ అట్లా కాదు, ఇంపాక్ట్ ఉన్న రోల్స్ కావాలి నాకు. లైక్ ఉమెన్ ఓరియంటెడ్, నాకు అలాంటి స్టోరీస్ చేయాలని ఇష్టం. ఇప్పుడు ఇలాంటి ప్రాజెక్ట్స్ వదులుకుంటే ఫ్యూచర్లో నాకు వచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. యా, ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చే చూపించుకుంటేనే నాకు ఫర్దర్గా ఇవన్నీ ప్లస్ పాయింట్ అయితే అనేది అదొక్క థాట్ పెట్టుకొని ఎంత కష్టమైన ఏం కాదు చేసేద్దాం అని ఫిక్స్ అయిపోయి బ్లైండ్గా వెళ్ళిపోయి చేసేసా. ఓకే. సో మా వెరైటీ బాస్ ఇందాక ఆర్జీవి గారి గురించి చెప్పడం వల్ల నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది మీరు చెప్పడం వల్ల. ఇప్పుడు మీకు ఒక 2 ఆపర్చునిటీస్ వచ్చినాయి, 2 మూవీస్ లిస్ట్. వన్ ఈస్ ద ఐస్ క్రీమ్ లాంటి స్టోరీ అండ్ సెకండ్ వన్ ఈస్ ద అరుంధతి ఆర్ చంద్రముఖి. ఏ స్టోరీ చూస్ చేసుకుంటారు? ఆబ్వియస్లీ అరుంధతి అండ్ చంద్రముఖి. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు ఈ ప్రపంచంలో ఇన్ దిస్ యూనివర్స్ ఎక్కడో ఒక చోట జరిగే ఉండుంటుంది. సో నాకున్న క్యారెక్టర్ ఒక ఫ్యామిలీ లోపల జరిగే ప్రాబ్లమ్. సో ఐ ఫెల్ లైక్ ఎక్కడో ఒక చోట జరిగి ఉండుంటుంది అది. సో అందుకని నేను దాన్ని డీప్గా కొంచెం చూసుకొని దాన్ని చేయాల్సి వచ్చింది. బట్ ఐ ఎంజాయ్డ్ దట్. మీరు సో యాక్చువల్లీ స్టోరీ చెప్పినప్పుడు మాకు కొన్ని ఫస్ట్ నైట్ సీన్స్, కొన్ని సీన్స్ ఉన్నాయి. కంఫర్ట్గా ఉంటుందా లేదా అని చెప్పి వర్క్షాప్ చేసాం. వర్క్షాప్లోనే ఒక కంఫర్ట్నెస్ వచ్చింది. అప్పుడే నేను అనుకున్నా నా క్యారెక్టర్కి నేను సెట్ అవుతాను డెఫినెట్గా. ఓకే, దాన్ని నేను చేయగలుగుతాను. సెట్కి వెళ్ళంగానే నా క్యారెక్టర్కి నేను 100కి 1000% ఇవ్వగలుగుతాను అని అనిపించింది. అక్కడ ఎక్కువ వర్క్షాప్లోనే చాలా కష్టపడాల్సి వచ్చింది. కొంచెం కష్టంగా అనిపించిన ఓకే, దాని స్క్రిప్ట్ కోసం నేను చేయాలి, సినిమా ఇండస్ట్రీలో ఉండాలి అని ఫిక్స్ అయ్యి గట్టిగా ప్రాక్టీస్ చేస్తాను అన్నమాట. యా, వెరైటీ బాస్ మీరు. నాది స్పెషల్. నేను వేసిన పాత్ర ప్రతిరోజు ప్రతి ఒక్క వ్యక్తి అడెవడో నాకు ఫోన్ చేసి మరీ చెప్తుంటాడు, నా ఫ్రెండ్స్ వాళ్ళు ఇంటూ ఉంటుండొచ్చు మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఇట్స్ ఎవ్రీబడీస్ డే లైఫ్, డోంట్ యూ? ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు జరిగే పాత్ర నాకు చెప్పంగానే డెఫినెట్గా అది నాకు ఒరిజినల్ లైఫ్లో నాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. ఓన్లీ థింగ్ కనెక్టెడ్ ఈజ్ నేను రోజు వినేది బాగా మైండ్లో రిజిస్టర్ అయ్యి జస్ట్ అక్కడ ప్రజెంట్ చేసాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క వెరీ ఫ్రెష్ మ్యారీడ్ కపుల్ విల్ అండర్స్టాండ్ అవర్ ఎమోషన్స్. మన వెరైటీ బాస్కి అయితే బీభత్సంగా ఆడియన్స్ కనెక్ట్ అవుతారని ఒక హోప్ అయితే ఉంది. ఇంకా చూడలేదు కానీ తప్పకుండా చూసేస్తా. అర్జున్ రెడ్డి మూవీలో విజయ్ దేవరకొండ ఎన్ని కిసెస్ పెట్టానని కౌంట్ చేసుకుంటూ ఉంటాడనమాట. మీరు కూడా సార్ మీరు నాకు అన్నట్టు స్క్రీన్లో కాదు, ఆఫ్ స్క్రీన్లో రియల్ లైఫ్లో మీరు కూడా అలా కిసెస్ కౌంట్ చేసుకుంటారా? ఆ ఫ్యాంటసీ ఏమైనా ఉందా? లేదండి, లేదు. లో, ఎందుకంటే అన్లిమిటెడ్. నేను చెప్పనా, అయ్యా అర్జున్ రెడ్డి ఒక మూవీ, అది డైరెక్టర్ ఫిక్స్ చేశాడు ఏందనేది. అదే రియల్ లైఫ్ లో ఎందుకు క్యాలిక్యులేట్ చేసి ఎందుకు ఆ థాటే పెట్టుకుంటూ కూర్చుంటామా ఏంటి? ఓకే, ఆ క్యాలరీస్ ఎన్ని బర్న్ చేస్తాం అన్నది కౌంట్ చేసుకొని అని చెప్పారు అంతే. క్యాలరీస్ మేము జిమ్ లో ఓకే, జిమ్లోనే ఒకటి. సార్ మీరు వేరే వాళ్ళకి బర్న్ చేయడానికి ఏమైనా హెల్ప్ చేస్తున్నారా? అయ్యా లేదు సార్. సార్ మీరు ఆన్ స్క్రీన్ కాకుండా ఆన్ స్క్రీన్లో ఎంత చేయాలంత చేసేసాను సార్. నచ్చా ఆఫ్ స్క్రీన్ సార్, ఆఫ్ స్క్రీన్లో లే- చేయలేదు. మేబీ ఎవరైనా ఎంకరేజ్ చేస్తే చేయొచ్చేమో. బట్ ఆన్ స్క్రీన్లో మాత్రం సో మీరు పక్కన ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయమంటున్నారు. చేయాల్సింది. ఎందుకంటే జిమ్లో వర్కౌట్ చేసేదానికన్నా ఇలా వర్కౌట్ చేయడం బెటర్ కదా. అది కూడా నిజమే కదా సార్. కోడి పందాలు చూసినట్టు చూస్తున్నారు అన్న. ఎవరు చూడలేదు కదా. అందరూ చూసేసారుగా. సో మీ నలుగురిలో డార్కెస్ట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎవరు అని మీ ఫీలింగ్? మేమందరం డార్కెస్ట్. అందరూ నిజానికి చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళ లోపల డార్క్ బాగా ఉంటుంది, కానీ బయటకు మాత్రం ఎవడు చెప్పుకోడు. కానీ మా నలుగురు చెప్పుకున్నారు. ఈ డార్క్ సీక్రెట్స్ రిలీజ్ అయిన తర్వాత మీలో ఉన్న డార్క్ సీక్రెట్స్ కూడా అన్ని షేర్ చేసుకుంటారేమో అందరితో అని అనిపిస్తుంది నాకైతే. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఏంటి? మా ఫేసెస్ చూస్తే మీకు అలా అనిపిస్తుందా సార్? బట్ మేమందరం డార్కెస్ట్. అది కనపడుతుంది సార్. అమాయకులమే. కాదా?
అయ్యో మీరు కాదా? 100% కాదు. కాదా? కాదంటేనే చాలా క్వశ్చన్ చేశారు మేము మమ్మల్ని. ఓకే, వన్ ఫైనల్ క్వశ్చన్. ఐ హోప్ మీరు ఇది రివీల్ చేస్తారని అనుకుంటున్నా. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీకు వచ్చిన, అంటే చేయాల్సిన అవసరం లేదులేండి, వచ్చిన డార్కెస్ట్ థాట్ ఏంటి? నాదైతే మొత్తం రా ఉంటది, వైల్డ్. ఎలా అంటే ఆ వైల్డ్ కాదు bro. ఏ వరల్డ్ ఒక క్లారిటీ. ఆ, వైల్డ్ అంటే బయట జరిగే అమ్మాయిల మీద యాసిడ్స్ అయినా రేప్స్ అయినా చాలా ఉంటాయి కదా, అలాంటివన్నీ నేనే గవర్నమెంట్ అయితే గురేసి నెక్స్ట్ డే అప్పటికప్పుడే గురేసి అందరిని లేపేద్దాం ఆ డార్క్ నేను. ఉప్పెనా? యా, ఒప్పినాను. వాళ్ళ నాన్న అదే ఉప్పొంగిపోతుంది అని పోయి ఉప్పెనా అని సార్. అది వేరే అయ్యా. సార్ మీకు వచ్చిన డార్కెస్ట్ వైల్డ్ థాట్ ఒంటరిగా ఉన్నప్పుడు? ఎక్కువ రావు సార్. అవన్నీ చెప్పకూడదు అంటారు. అవన్నీ అవన్నీ అయ్యే అవన్నీ చెప్తే ఏం లేదు సార్, బాగోదు. మేము రిలీజ్ చేసుకుని వైరల్ చేసుకుంటామని. మేడం మీరు? అసలే ఆడపిల్లనండి, అట్లా ఎట్లా చెప్తానండి, చెప్పండి. అయ్యో అయ్యో. అమ్మ తోడు, ఈ పర్ఫార్మెన్స్ చూస్తే ఎవరైనా ఏ డైరెక్టర్ అయినా ఓకే చేయకుండా ఉంటారా చెప్పండి. వా వా వా. సార్ వెరైటీ బాస్, మీరు చెప్పాల్సింది మీ డార్కెస్ట్ వైల్డ్ థాట్. డార్క్ అన్నారు కదా, డార్క్ కనిపించదు అంతే. డార్క్ అంతే, అంతే. కనుమరుగైపోతుంది. సో సార్ ఏమంటున్నారంటే చీకట్లోనే ఎక్కువ చేస్తూ ఉంటాను అంటున్నారు, అదేనా? అదే డార్క్ సీక్రెట్స్ అంటే. డార్క్ కదా కనిపించదు. అదే, అదే. డార్క్ లో వదిలేదు. సో కనిపించకుండా చేసేది చాలా ఎక్కువగానే ఉన్నాయి అంటున్నారు. సో ఇదండి ఓవరాల్ గా వీళ్ళ కాన్ఫిడెన్స్, వీళ్ళ వైబ్ చూశారు, వీళ్ళ డార్క్ ని కొంచెం బయట పెట్టారు. ఇంకొంచెం బయట పెట్టాలంటే రిలీజ్ అయిన తర్వాత మీరే చూసేయాల్సిందే. అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుంది, ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ లో కూడా రిలీజ్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, దాని నేమ్ టైటిల్ ఏంటి? Dark Secrets. బొమ్మ బ్లాక్ బస్టర్. గుర్తుపెట్టుకోండి. సైనింగ్ ఆఫ్.